హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే తెలంగాణలో కొత్తగా లాంచ్ అయిన ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాము. దీనికి ఎవరెవరు అర్హులు, దీనిని ఏ విధంగా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఇవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకనంటే ఇది కొత్తగా లాంచ్ అయిన స్కీమ్ కదా, సో చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ యొక్క ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ అనేది మొత్తం మనకి 1.19 ల్యాక్ ఆటోమేటిక్ సూయింగ్ మిషన్స్ని అయితే ఇవ్వబోతుంది. 1.19 ల్యాక్ ఆటోమేటిక్ సూయింగ్ మిషన్స్ అని చెప్పాము కదా. అయితే మన తెలంగాణలో మొత్తము 119 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా. ఆ 119 కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 1000 చొప్పున 1000 మెంబర్స్కి అయితే ఇస్తున్నారనమాట. సో మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ దీనిని అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా అప్లై చేయాలి ఇవన్నీ చూసిద్దాం. ఓకే, నాతో పాటు మీరు కూడా అప్లై చేసుకోండి. ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీకి 1000 మెంబర్స్ అని చెప్పాం కదా. ఓకే, అసలు ఈ స్కీమ్ లాంచ్ చేయడానికి గల ఏమేంటిదని అంటే, టైలరింగ్లో స్కిల్స్ ఉన్న ఉమెన్ ఉంటారు కదా, ఇంట్లో నుండి వర్క్ చేసుకొని సొంతంగా మనీ ఎర్న్ చేసుకునే విధంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఉమెన్స్కి వాళ్ళ యొక్క కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకొచ్చిందనమాట. దీనిని మనకు ఎవరు లాంచ్ చేశారు అని అంటే పొన్నం ప్రభాకర్ గారు లాంచ్ చేశారు. దీన్ని లాంచ్ చేసిన వారు ఎవరు, మరికి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా, తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్షియల్ వారు. దీనిని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు మనకి తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వారే దీనిని ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా, లాంచ్ చేసింది పొన్నం ప్రభాకర్ గారు లాంచ్ చేశారు. దీనిని ఎప్పటి నుండి మనకి లాంచ్ చేశారని అంటే 13th నుండి మనకి స్కీమ్ అనేది మనకి స్టార్ట్ చేశారు. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది మనకి సెప్టెంబర్ 15th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. ఓకేనా, సెప్టెంబర్ 15th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఎవరైతే ఇంట్లో ఉన్న ఉమెన్స్ ఉంటారో, స్కిల్స్ ఉన్న ఉమెన్స్, టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఈ యొక్క స్కీమ్ని అయితే అప్లై చేసుకోండి. దీనికి ఒక పోర్టల్ని కూడా మనకి రెడీ చేశారు. అది తెలంగాణ TGOBMMS అని. ఓకేనా, OBMMS. దీన్ని మనమైతే ఈ పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది, అప్లికేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, సో ప్లీజ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీనిని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకనంటే ఉమెన్స్కి చాలామందికి తెలియకపోతుండొచ్చు కదా. సో ఎంతమందికి చేరవేస్తే అంతమంది లబ్ధి అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు. సో ప్లీజ్ షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది, దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ చూసేద్దాం. సో ఈ విధంగా మనము గూగుల్లోకి వెళ్ళి TGOBMMS అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు ఫస్ట్ వచ్చింది కదా, ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. TGOBMMS అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద ఇంటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ ఆధార్. మీ యొక్క ఆధార్లో మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్. ఓకే, ఇక్కడ కాలంలో ఉంది కదా, నెక్స్ట్ అక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ రాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేమ్ అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్, మీ రేషన్ కార్డు నెంబర్. ఓకేనా, మీరు ఇన్ కేస్ మీరు రూరల్ అయితే రూరల్ అని, లేదా అర్బన్ అయితే అర్బన్ అని టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్ అని ఉంది కదా, అక్కడ కూడా క్లిక్ మీ యొక్క హస్బెండ్ నేమ్, ఫాదర్స్ నేమ్ అది నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని ఇక్కడ మనకి
రేషన్ కార్డు ఉంది కదా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు పెట్టేసేయండి. అండ్ మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎందుకనంటే మనకి యాజ్ పర్ యాన్యువల్ ఇన్కమ్ ఇంత ఉంటుంది అని ఉంటుంది కదా, దానిని కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మీ సేవ ఇన్కమ్ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ మీ సేవ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇందులో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్లో నేమ్ ఎలా ఉందో ఆ విధంగా రాయండి. ఓకే. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఇచ్చారో అంతే రాయండి. ఓకేనా. నెక్స్ట్ మీరు జెండర్, యాక్చువల్గా ఇది ఫీమేల్కి కాబట్టి మనకు జెండర్ ఒకటే చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫీమేల్ అని అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ కేటగిరీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు కేటగిరీ అని ఇచ్చారు కదా. ఓకే. మీరు డెసిట్యూటా, డిజేబుల్డ్, ఆర్ఫన్సా, సింగిలా, మీరు ఏది అయితే అది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్, 2 మొబైల్ నెంబర్స్ ఇచ్చారు, మీ నెంబరు అండ్ మీకు ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టేసేయాలి. ఎందుకంటే మనకి ఇది బీసీ ఉమెన్స్ కదా, సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ అని అనకూడదు. ఓకేనా, కంపల్సరీ. నేమ్ యాజ్ పర్ క్యాస్ట్, మీ యొక్క క్యాస్ట్లో మీ యొక్క పేరు ఎలా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్, మీ యొక్క సబ్ క్యాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉంది, బీసీలో ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, ఆ విధంగా. ఓకే. బీసీఏ అయితే ఏ, బీసీబీ అయితే బి. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ 5th క్లాస్ అండ్ అబోవ్ ఉండాలి, అంటే 5th క్లాస్ ఆ పైన చదివేసిన వాళ్ళైతే ఉండాలి. ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ అండర్ గోన్ త్రూ అని ఉంది కదా, మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ద్వారా ఎక్కడైనా టైలరింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే బీసీ వెల్ఫేర్స్ ఉంటాయి కదా, వాళ్ళు పెట్టిన వాటిలో ఎక్కడైనా టైలరింగ్ తీసుకున్నారా అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటే మెన్షన్ చేయండి, మీకు లేదు అని అంటే అదర్స్ అని పెట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ, మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీ కిందికి వస్తారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అంటే మనం ఏ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉంటుంది, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ మీ కాన్స్టిట్యుయెన్సీ పేరు అక్కడ చేయండి. నెక్స్ట్ మీ యొక్క మండల్, ఏ మండల్ అయితే ఆ మండల్. నెక్స్ట్ ఏ పంచాయతీ కిందకి వస్తుంది అక్కడ, మనం ఇక్కడ కింద ఆప్షన్ ఇక్కడ చెక్ చేస్తే, యారో కింద చెక్ చేస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పిన్ కోడ్, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఉంటుంది కదా, అక్కడ చేయండి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్. ఓకేనా, మీ యొక్క డోర్ నెంబర్ ఆర్ అడ్రస్, అదే అనే అడ్రస్ ఫర్ కరెస్పాండెంట్ యాజ్ పర్ ఆధార్లో ఏ యొక్క అడ్రస్ ఉందో అదే అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ వన్ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోగ్రాఫ్ అనేది అది మనకి 50 KB అండ్ 50 KB ఉండాలి. మళ్ళీ మనకి తక్కువగా 1024 KB కంటే తక్కువగా ఉండాలి. నెక్స్ట్ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీకు ఉంటే సర్టిఫికేట్ పెట్టేసేయండి. ఓకేనా. నెక్స్ట్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, దానిపైన ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చేసేసుకోండి. ఓకేనా. అండ్ ఇది మనకి మొత్తము అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా. సో ప్లీజ్ ఎవరైతే వీడియోను చూస్తున్నారో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.